హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మగవారిలో ఒక వ్యాధి అయితే మాత్రం బాగా వినిపిస్తుంది. అది ప్రోస్టేట్ క్యాన్సర్. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స విధానం ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే మాత్రం మనం తెలుసుకోవచ్చు. మన విశాఖపట్నంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాహుల్ తేజ్ గారిని అడిగి ఇంకెందుకు ఆలస్యం ఆయన మాటలోనే విందాం. హాయ్ సార్. హాయ్ శివప్రసాద్ గారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అసలు ఏంటి సార్? సో ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం మనం ముందు మాట్లాడుకున్నాం. అసలు మన ప్రోస్టేట్ కోసం జస్ట్ బ్రీఫ్గా నేను చెప్తాను. ఓకే. ఈ ప్రోస్టేట్ అనేది సాధారణంగా మగవాళ్ళలో మాత్రమే ఉంది, ఆడవాళ్ళలో ఉండదు. ఈ ప్రోస్టేట్ అనేది మన మూత్ర సంచి కింద, మూత్రనాళం చుట్టూ కింద భాగంలో ఉంటుంది. ఓకే. ఇది మెయిన్గా ఇదేంటంటే మనకి పిల్లలు పుట్టడానికి, మనకు వీర్యం బయటకు రావడానికి వాటికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే. అలాగే ఈ ప్రోస్టేట్ అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మనకి యూరిన్ లీక్ అవ్వకుండా, యూరిన్ కాంటినెంట్గా ఉంది మన యూరిన్ పాస్ చేయడానికి, దానికి ప్రోస్టేట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎలాగా జుట్టు తెల్లబడుతుందో, అలాగే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాట్రాక్ట్ అనేది ఎలా వస్తుందో, అలాగే ఈ ప్రోస్టేట్ అనేది మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అన్ని ఆర్గాన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ సైజ్ చిన్న అవుతుంది. బట్ ప్రోస్టేట్ అనేది ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సైజు పెద్దదవుతుంది. ఓకే. సో ఈ మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అనేది సాధారణంగా 60-65 ఇయర్స్ ఏజ్ పెరుగుతున్న కొలది ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ ప్రోస్టేట్ కోసం తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్గా మీరు ఆల్రెడీ చాలా మంది చెప్పారు, ఈ బాడీలో ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ప్రోస్టేట్ అనేది మనకి యూరినరీ బ్లాడర్ కిందన పెల్విస్లో మనకి రెక్టమ్ అంటే మనకి మోషన్కి వెళ్ళే జాగా ముందు యూరినరీ పాసేజ్ చుట్టూ అది ఉంటుంది. చాలా డీప్గా పెల్విస్లో ఉంటుంది, మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల అంటే మనం ముందుగా తెలుసుకోగల సైన్స్ ఏమన్నాయి? మనం ఇప్పుడే ముందు డిస్కస్ చేసినట్టు ఈ ప్రోస్టేట్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెద్దదవుతూ ఉంటుంది. దానివల్ల అలాగే ఇది యూరిన్ పాసేజ్ అంటే మూత్రనాళం చుట్టూ ఉంటుంది. సో ఇది పెద్దదవడం వల్ల ఇది మూత్రనాళాన్ని అలాగా కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే అది ఈ సిమ్టమ్స్ వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అని కాదు. అండ్ అలాగే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కూడా కాదు. సో ప్రోస్టేట్ పెద్దదవడం వల్లనే ఈ సిమ్టమ్స్ వస్తాయి. అండ్ ఈ సిమ్టమ్స్ క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రాన మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అని కాదు. సో అలాంటి భయం ఏమీ మనకు అవసరం లేదు. సో ఇవి ఎలా ఉంటాయంటే వయసు ఈ ప్రోస్టేట్ పెద్దది అవ్వడం వల్ల మెయిన్గా ఓల్డర్ ఏజ్లో 60-65 దాటిన వాళ్ళు మనకి ఏంటంటే తరచూ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. రెగ్యులర్గా యూరిన్ ఆపుకోవడం కష్టం అవుతుంటుంది, అర్జెంటుగా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. అలాగే రాత్రిపూట 2 లేకపోతే ఇంకా 2-3 సార్లు యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. యూరిన్లో బ్లడ్ పడే అవకాశం లాగా కూడా ఉంటుంది. అలాగే యూరిన్లో మంట అలా ఉంటుంది. ఓకే. యూరిన్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు వెంటనే యూరిన్ రాదు, కొద్దిసేపు ఆగి యూరిన్ పోయాల్సిన ఉంటుంది. ఇదేంటంటే ఈ సిమ్టమ్స్ చాలా స్లోగా డెవలప్ అవుతాయి. అంటే ఇవి ఒక రోజులోనో ఒక గంటలోనో అలా రావు. ఇవి ఓవర్ ద వారాల్లోని నెలల్లో వస్తాయి. సో ఇవి తెలుసుకోవడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. అలాగే యూరిన్ పోస్తున్నప్పుడు యూరిన్ దగ్గరికి రావడం, యూరిన్ కంటిన్యూస్గా రాకుండా ఆగాగి రావడం, యూరిన్ పోసిన తర్వాత కంప్లీట్గా యూరిన్ ఎంటీ అవ్వలేదు, ఇంకా కొంత యూరిన్ ఉండిపోయింది లోపల అని అనిపించడం. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో 1, 2, 3 సిమ్టమ్స్ ఉన్నా సరే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం అనేది చెప్పగలుగుతాం.